నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నేను సాయంత్రం విశాఖపట్నంలో 25,000 కిలోల డ్రగ్స్ దొరికినట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అడ్రస్ కూడా ఒక ఆక్వా కంపెనీకి సంబంధించి అడ్రస్ ఉంది. సో ఆ కంపెనీ పైన సిబిఐ కేసు కూడా నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ తుంగా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో నిన్న సాయంత్రం విశాఖపట్నం హార్బర్లో 25,000 కిలోలు ఉన్నటువంటి ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల పైన విలువ కూడా అని చెప్తున్నారు. సో కరెన్సీ పరంగా చూసుకున్నట్లయితే అంత విలువైనటువంటి అన్ని కిలోలు, వేల కిలోలు అని చెప్పుకోవాలి. సో అది లభ్యమైనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇదైతే నిషేధిత డ్రగ్ అని కూడా అంటూ ఉన్నారు. సో ఒక కంపెనీ మీద కేసు కూడా ఫైల్ చేసినట్టు తెలుస్తుంది సిబిఐ. దీని గురించి మీరు ఏమంటారు? ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ ప్రధాన వార్తాపత్రికలలో వచ్చినటువంటి వార్త పతాక శీర్షికలో దాని ఉన్నటువంటి ప్రాధాన్యతను ఇచ్చి ప్రచురించారు. అది చూడగానే తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన కలిగింది. డ్రగ్స్ మాఫియా ఇవాళ ఎంత వేళ్ళూనుకుపోయిందో, అంతర్జాతీయ డ్రగ్ మాఫియాలో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ఉదంతం తెలియజేస్తా ఉంది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందని, ఆ డ్రగ్స్ని మీరు ప్రస్తావించినట్లుగా 25,000 కిలోల మాదక ద్రవ్యాలు సీజ్ చేయబడ్డాయని, వాటిని సీజ్ చేయకుండా ఆ కేసు నుంచి బయటపడడానికి కొంతమంది ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలతో ఆ డ్రగ్ మాఫియా ఏ విధంగా ప్రయత్నం చేసిందో, వాటి విలువ లక్షల కోట్ల రూపాయలు ఉన్నదని, ఇది బ్రెజిల్ నుంచి అక్రమ రవాణా ద్వారా విశాఖపట్నానికి చేరుకున్నదని గగుర్పొడిచేటువంటి సమాచారంతో వార్త చదివినప్పుడు అది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తే అది యువతకి, విద్యార్థులకి మాదక ద్రవ్యాలని సేవించేటువంటి వాళ్ళకు అందితే సమాజం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నటువంటి ఆందోళన సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. ఎన్నికల పూర్వరంగం ఈరోజు ఆ డ్రగ్స్ లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మారక ద్రవ్యాలు, నల్లమందు కావచ్చు, కొకైన్ కావచ్చు, లేకపోతే హెరాయిన్ కావచ్చు, ఇతర మాదక ద్రవ్యాలు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే అవన్నీ నిషేధిత మాదక ద్రవ్యాలు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అటు తెలంగాణ, ఒడిస్సా, ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా చేయబడి అవి వినియోగంలోకి తీసుకురావడానికి ఆ డ్రగ్ మాఫియా ప్రయత్నం చేసేది. గతంలో మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ దగ్గర ఉన్నటువంటి ముంద్రా ఓడరేవుకి ఆనాడు కూడా చాలా విలువైనటువంటి డ్రగ్స్ని అక్రమంగా చేర్చారు. ఆ అక్రమ రవాణా, ఆ డ్రగ్ మాఫియాలో విజయవాడ వాసులకు కూడా మూలాలు ఉన్నాయి అని ఒక చిరునామాను కూడా ఆనాడు వెల్లడించడం జరిగింది. ఆనాడు కూడా
దేశవ్యాప్తంగా అది రవాణా చేయబడడానికే ఉద్దేశించబడినటువంటిది. తర్వాత గంజాయి. గంజాయి పెంపకం ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయింది. మాఫియాలుగా తయారై ఈరోజు అటవీ ప్రాంతాల్లో దాన్ని పెంచి ఇతర రాష్ట్రాలకి, లక్నోకు అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలో ఇతర రాష్ట్రాలకి రవాణా చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చినాయి. ఈ పూర్వరంగంలో ఇవాళ వచ్చినటువంటి వార్త, ఈ లక్షల విలువ చేసేటువంటి డ్రగ్స్ ఇవి దేశంలోకి, తెలుగునాట ఇతర రాష్ట్రాలకి పంపిణీ జరిగితే ఎన్నికల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగించేయో ఊహించడం కష్టం. ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేటువంటి సందర్భంలో డబ్బు ప్రభావాన్ని గురించి, మజల్ అంటే కండబలం యొక్క ప్రభావాన్ని గురించి, చెడు వార్తలను, తప్పుడు వార్తలను ప్రసారం చేసే మీడియాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేసింది. అలాగే మద్యం ప్రభావం దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. సారాయి, ఇతర మద్యపాన ఇవన్నీ కూడా ఎన్నికల పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలుగు చేస్తున్నాయి, ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నాం. ఈరోజు డ్రగ్స్ అనేటువంటిది మరింత ప్రమాదకరమైనటువంటివి. ఇవి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోను, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా, మహానగరంగా ఎదిగిన హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు, అలాగే తెలుగునాట అన్ని చోట్ల మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్, హై స్కూల్ విద్యార్థుల వరకు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క జీవితాలను భుగ్యం చేస్తున్నాయి, నిర్వీర్యం చేస్తున్నాయి, వాళ్లకు వ్యసనపరులుగా మార్చేస్తున్నాయి. దీంట్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ లింకులు కూడా ఉన్నాయని విచారణలు, అరెస్టుల వరకు వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 25,000 కిలోల డ్రగ్స్ ఈ విధంగా వచ్చాయి అంటే ఈ డ్రగ్ మాఫియా వేళ్ళు ఎంత బలంగా వేళ్ళునుకున్నాయి. వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర వ్యాపార సంస్థలు కావచ్చు, ఏ విధంగా వాళ్లకు సత్సంబంధాలు కలిగి తోడ్పాటును అందిస్తున్నారో అది ఊహించడం కూడా కష్టమే. అధికారుల యొక్క, పాలక వర్గాల యొక్క మద్దతు లేకుండా, అపవిత్ర భాగస్వామ్యం లేకుండా ఇవి రవాణా కావడం చాలా కష్టం. ఈరోజు ఒక ఆక్వా కల్చర్కి సంబంధించినటువంటి సంస్థ పైన ఆరోపణ వస్తే వాళ్ళు నిర్ద్వందంగా ఖండించారు, మాకు సంబంధం లేదని. సరే, సిబిఐ ఉన్నత స్థాయి విచారణ సంస్థ సిబిఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఈనాడు పత్రికలో నేను చదివాను. అది ఒక ప్రముఖమైనటువంటి తెలుగు దినపత్రిక. మరి సిబిఐ ఈరోజు బహిరంగపరచాలి. ఇటువంటి వాటిల్లో మేనమేషాలు లెక్క వేయడానికి వీల్లేదు. సిబిఐ నిజంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంటే అందులో ఉన్నటువంటి వాస్తవాలను బహిరంగపరచడం ద్వారా, ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా వాటిని అరికట్టడంలో సమర్థవంతంగా సిబిఐ తన పాత్రను నిర్వర్తించి దేశాన్ని రక్షించేటువంటి కార్యక్రమం, డ్రగ్ మాఫియా నుంచి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, దానికి ప్రజల మద్దతు కూడా ఉంటుంది. అందుకని వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత సిబిఐ పైన కూడా ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. అవును, ఆల్మోస్ట్ 1000 బ్యాగుల్లో ఇది మనకు దొరికినట్లుగా తెలుస్తుందండి. ఇంకా చాలా టెస్ట్ జరగాల్సి ఉంది అన్నట్లుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎవరి పేరు మీద అయితే, అంటే డెలివరీ అడ్రస్ ఎవరిదైతే ఉందో సంధ్య ఆక్వా
ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే ఎటువంటి టెస్ట్లకైనా సిద్ధం అంటున్నారు.